వెంటనే నేను వాక్యాలు చెప్పుచున్నప్పుడు ఆసక్తి కలిగి దేవుని మాటలు వినండి. దైవ ఆశీర్వాదాలు మీరు పొందుకోవాల్సిందిగా ప్రభుపక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మానవుని జీవితంలో దేవుడు ఆశించేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. చెప్పండి, ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యేసుక్రీస్తునందు అది దేవుని చిత్తం అని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో మనం చూస్తాం. క్రీస్తు యేసునందు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవుని చిత్తం. కనుక ఈరోజు ఎందుకు మనల్ని పిలిచి దేవుని నామాన్ని కీర్తించుకోవడానికి, ప్రకటించుకోవడానికి అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఈ కుటుంబంలో దేవుడు కార్యములు చేశాడు. ప్రియులారా, ఈ అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసిన మేలును ఏం చేయాలంటే కృతజ్ఞతా స్తోత్రాలతో ప్రభువును ఆరాధించుకోవడం దేవుని సంకల్పం, అది దేవుని చిత్తం. 145వ కీర్తన 9వ వాక్యంలో యెహోవా ఎవరు? అందరికీ ఉపకారి అని ఉంది. యెహోవా అందరికీ ఉపకారి ఉంది. అంత మాత్రమే కాదు గాని మరొక చోట ఇంకో మాట ఉంటుంది. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 31వ వాక్యంలో దేవుడు మహోపకారి అని ఉంది. ప్రియులారా, ఆయన ప్రతిరోజు మన కోసము మహోపకారములు ఆయన చేస్తున్నాడు, ఉపకారములు చేస్తూ ఉన్నాడు. అందుకని దావీదు మహారాజు అంటాడు, దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామములో నేను ప్రార్థిస్తాను, స్తుతిస్తాను. నా ప్రాణము ఆయన చేసిన మేలును ఉపకారములను మరొకము అని లేఖనంలో ఉంది. మంచిది ప్రియులారా, యవనస్తుల గురించి మీకు ఒక చక్కని సందేశం నేను ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే యవన కాలం దేవునికి ఇష్టమైన యవన కాలం. అది యవన కాలంలో ప్రతి విషయంలో దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలో నేర్చుకొని ఉండాలి. కాలము, సమయములు దేవుడు మనకి ఇస్తాడు సమృద్ధిగా. ఏ కాలంలో ఏ సమయంలో ఏం చేయాలో అది మనం నేర్చుకోవాలి. ఈ రాత్రి ప్రభువా, యవనస్తులకు దేవుడు చేస్తున్న మేలులు ఎటువంటివి అనేది నేను నిన్నటి కాలంలో ప్రార్థించినప్పుడు 144వ కీర్తన 12వ వాక్యంలోనే దేవుడు నాకు తెలియపరిచిన మాట ఏంటంటే, దావీదు మహారాజు చెప్పుచున్న మాట, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరములకు చెక్కబడిన మూల కమ్మముల వలె ఉన్నారు అని అక్కడ ఉంది. ప్రియులారా, అంటే వారి కుమారులు దేనితో పోల్చబడ్డారు అంటే ఎదిగిన మొక్కతో పోల్చబడ్డారు. ఎదిగిన మొక్క దేనికి సాదృశ్యము అంటే అది ఫలించు అనుభవానికి సాదృశ్యం. ఎదిగిన మొక్క అది ఫలిస్తుంది అని దాని అర్థం. అయితే అందులో మనం కాస్త గూఢార్థంగా కొన్ని విషయాలు మీకు చెబుతాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే పౌలు గారు అంటున్నారు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, అయితే వృద్ధి చేసిన వాడు దేవుడే. వృద్ధి చేసేది దేవుడే. యవన కాలంలో యవనస్తులను ఎందుకు వృద్ధి చేస్తున్నాడంటే వారు ఫలించాలి. ఒక యవనస్తుల గురించి బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. అదేంటి అంటే ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్యంలో యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు ఎవరట? ఫలించడి కొమ్మ. క్రైస్తవ పిల్లలైన వారు
దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆరాధిస్తున్న పిల్లలు, యోసేపుకు చెప్పబడిన ఆ సాక్షి జీవితం, యోసేపు ఫలించని కొమ్మ, ఎదిగిన మొక్క అది ఫలిస్తుంది. దేనిలో ఫలిస్తుందో అది నేను చాలా తేటగా చెప్తా. యవ్వన కాలంలో ఒక మొక్క ఫలిస్తుంది కదా, మన కళ్ళ ఎదుట ఆ మొక్కను చూసినప్పుడు చాలా సంతోషిస్తాం. వ్యర్థం కాలేదు మన ప్రయాసం, మనం నాటిని వ్యర్థం కాలేదు, నీళ్లు పోసింది వ్యర్థం కాలేదు, అది బహుగా ఫలిస్తుంది అని చూసినప్పుడు అది చాలా సంతోషిస్తాం. అలాగే దేవుడు మనం నాటుకున్నాడు, యవన దశ వచ్చింది. యవన కాలంలో యోసేపు లాగా మనము నీటి ఊట యొద్ద మనము ఫలించాలి. నీటి ఊట యొద్ద అంటే దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యమందు, ఆత్మ యందు మనము వర్ధిల్లాలి అని ఉంది ప్రియులారా. యోసేపు లాగా తన యవన కాలంలో అతను ఫలించని కొమ్మగా లేఖనంలో ఉంది. పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తే అక్కడ చక్కని మాట ఉంటుంది ప్రియులారా. ఏముంది? దేశమంతా పువ్వుల చేత పూత పట్టిపోయి ఉంది. ఎదిగిన మొక్క అది పూతతో నింపబడి ఉంటుంది ప్రియులారా. 13వ వాక్యంలో చూడండి, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనగా ఉన్నవి. ద్రాక్ష చెట్టు అంటే యేసయ్య సంఘం. నేను ద్రాక్షవల్లిని అని ప్రభు చెప్పాడు. ఆ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా పువ్వులతోనూ ఫలాలతోనూ ఫలిస్తారు. ఈ రాత్రి క్రైస్తవ సమాజంలో ప్రార్థించే మనం, ప్రభువును స్తుతించే మనం అలా సువాసన చేత పూతపట్టి ద్రాక్ష కాయలట ఎలా ఉన్నాయట? ఫలించాయట. దాని కింద చూడమ్మా 15వ వాక్యం కూడా చూద్దాం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నాయి కనుక ద్రాక్ష తోటలు పూతబట్టిందంటే అది ఫలభరితమైన జీవితం, అది ఫలభరితమైన జీవితం. అది ఈ రాత్రి నేను ద్రాక్షవల్లిని అని ప్రభు చెప్పారు. ద్రాక్షవల్లి ఆ వల్లిలో అంటు కట్టబడిన తీగలుగా మన జీవితాలు ఏమవ్వాలి? ఫలించాలి. ప్రతి ఆదివారం కుటుంబం 7 గంటలకి ఆరాధన ప్రారంభమైనప్పుడు చక్కగా కుటుంబం అంతా ఆరాధనలో ఉంటారు. చాలా సంతోషం. చదువు అది మన ప్రవర్తన బట్టి, మన ప్రయాసను బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి చదువులో అభివృద్ధి చెందుతాం. నేనేం చెబుతున్నానంటే ప్రియులారా, మా యొక్క యవన పిల్లలు, మా కుమారులు యవన కాలమందు వారు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే వారు ఫలిస్తున్నారు అని అర్థం. ఏంటయ్యా ఫలాలు అనేది నేను చెప్తా. కొబ్బరి మొక్క వేస్తే ఆ కొబ్బరికాయలు కాస్తాయి, మామిడి చెట్టు వేస్తే మామిడికాయలు, ఏ చెట్టు నాటితే ఆ చెట్టు ఫలిస్తుంది. దేవుడు మనల్ని ఆయన తోటలో, ఆయన సంఘంలో మనం నాటుకున్నాడు. మరి ఏం ఫలాలు ఫలించాలి మనం? అవి వరుసగా ఒక 5 మాటలు చెప్తాను. మొదటిది చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యంలో మారు మనసు తగిన ఫలము ఫలించుది అని ఉంటది. అదే పూతపడము అంటే, అదే ఫలించడము అంటే మారు మనసు పొందాలి. గత జీవితం వేరు, ఇప్పుడు జీవితం అది మెరుగుగా ఉండాలి. పోయిన జీవితానికంటే ఈ సంవత్సర కాలంలో మన జీవితము హెచ్చుగా ఉండాలి, ఫలించాలి. అయ్యో పోయిన కాలంలో నేను కొన్ని అనవసరమైన కార్యాలు చేశాను, ఈ సంవత్సరం నేను మంచి కార్యాలు చేయాలని ఓ తీర్మానం చేసుకోవాలి. కాబట్టి మారు మనస్సు తగిన
ఫలము అని ఒక మాట ఉంటుంది అక్కడ. అదే మాట లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వాక్యంలో మారుమనస్సు తగిన ఫలములు అని ఉంటది అక్కడ. ఒక చోటేమో ఫలం ఉంటుంది, మరొక చోటేమో మారుమనస్సు తగిన ఫలములు. ఫలించడము అంటే దాని అర్థం ఏంటంటే మనము మార్పు చెందాలి. అది క్రీస్తు కలిగిన మనసులాగా మార్చుకోవాలి. భక్తి జీవితంగా మనం కొనసాగించాలి. ప్రార్థన లేకపోతే ప్రార్థన ప్రారంభించాలి. బైబిల్ రీడింగ్ లేకపోతే బైబిల్ రీడింగ్ ప్రారంభించాలి. భక్తి లేకపోతే భక్తిని ప్రారంభించాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఇంటర్మీడియట్ అంటే అది అటు ఇటు అని చదువు. అది హై స్కూల్ కాదు, అది కాలేజీ కాదు. అది ఇంటర్మీడియట్ అంటే ఏంది? మధ్యస్థం. అది డేంజర్. ఆ వయసు చెడిపోయే వయసు. అది చాలా ప్రమాదకరమైన వయసు. అది ఇంటర్మీడియట్ లోని జీవితాలు నాశనం అయిపోతాయి. భక్తి చేస్తేనే అక్కడ మారుమనస్సు పొంది మంచిగా భవిష్యత్తును కట్టుకునే ఇంటర్మీడియట్ అనే ఆ 2 సంవత్సరాల్లో పై కాలేజీ స్టడీస్ కి ఈ యొక్క ఇంటర్మీడియట్ లో నువ్వు స్థిరపడాలి, పునాది వేసుకోవాలి. మంచి జీవితాన్ని కట్టుకోవడానికి ఆ 2 సంవత్సరాల అవకాశం. అది ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్ అవుతావు నీవు. జాగ్రత్త ప్రియులారా. ఏదో పాస్ అయిపోయాం, వెళ్ళిపోతున్నాం అని మనము నిర్లక్ష్యంగా, ఎందుకంటే నూనె మీసాలు వస్తాయి, కాస్త ఆడపిల్లలు కనబడుతూ ఉంటారు, రకరకాలుగా పోజులు బడాయితనాలు ప్రారంభం అవుతాయి. ఇంటర్మీడియట్ నుంచి ఆ నడక మారిపోతుంది, వాళ్ళ చూపు మారిపోతుంది, హెయిర్ స్టైల్ మారిపోతుంది, ఆ డ్రెస్ మారిపోతుంది, అన్ని కోర్స్ మారిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటర్మీడియట్ లో. అది కానీ తట్టుకుంటే ఇక వెళ్ళిపోతాడు. ఎంత చదువుకోవాలి అంత స్థాయికి వెళ్ళిపోతాడు. ఇంటర్మీడియట్ చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన కోర్స్. అది చక్కగా చదువుకోండి, మంచిది, సంతోషం. కనుక ఫలించని అనుభవము మన జీవితంలో మొట్టమొదటిది ఏంటంటే మారు మనసు తగిన ఫలములు. అది మొదటిది. రెండో విషయం చూపిస్తున్నాను చూడండి ప్రియులారా. అది వెలుగు ఫలము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 9వ వాక్యం. ఏంటయ్యా వెలుగు ఫలము అంటే? మంచితనము, నీతి, సత్యం. ఏంటయ్యా వెలుగు ఫలం అంటే? మంచితనము, నీతి, సత్యం. చూడండి, మంచితనంగా ఉండేవాడు ఎప్పుడు కూడా ప్రత్యక్షతలో ఉంటే వెలుగులో కనబడతాడు. నీతిగా జీవించాడు ఎప్పుడు కూడా లైటింగ్ లో ఉంటాడు. మూడవది, సత్యంగా జీవించాడు బహిర్గతంగా ఉంటాడు. అదనంగా వెలుగు ఫలము అంటే మంచితనం, అది ఒక వెలుగు వంటిది. నీతి అది వెలుగు వంటిది. ఆ తర్వాత సత్యం అనేది వెలుగు వంటిది. అది మంచి ఫలము అంటే, వెలుగు ఫలము అంటే. వెలుగు ఫలము రెండవది ప్రియులారా. మన సాక్ష్యం మరుగుగా ఉండదు. కొంతమంది కాస్త పొద్దుమొద్దు చాలు ఆ పొలంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళేవరా అంటే అన్ని చెప్పాలి నీకు అంటాడు. చీకట్లో ఏం పనిరా నీకంటే పని ఉంటే వెళ్ళాం మేము. కాబట్టి యవనస్తులు చాలా మంది చీకట్లో చూడకూడని దృశ్యాలు చూస్తూ జీవితాన్ని జరుపుకుంటున్నారు. జాగ్రత్త. దేవుని కొరకు సాక్షిగా జీవించండి క్రైస్తవ జనాంగం మనం. రెండవది వెలుగు ఫలం. మూడవది చెప్తున్నట్టు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో చూస్తే మీకు అందరికీ తెలిసిన వాక్యమే. ఆత్మ ఫలము ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇది ఆత్మ సంబంధమైన ఫలం, ఆత్మ జీవితంతో ముడిపడిన ఫలం. అది ఆత్మ ఫలము. ఆత్మ ఫలము ఏదనగా ఆ 9 తొనలు, ఓ పండుగ 9 తొనలు ఉన్నట్టు ఆత్మకి ఈ 9 తొనలు అన్నమాట. వీటిని కలిపి ఆత్మ ఫలము అన్నారు.
ఎదిగిన మొక్క దేవులో ఫలించాలంటే మారు మనసు, రెండవది వెలుగు ఫలం, మూడవది ఆత్మ ఫలం, నాలుగోది కూడా చూపిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చదవగలిగితే సువార్త ఫలము అని ఉంటది ప్రియులారా. సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి సత్యమును గ్రహించిన ఆనాటి నుండి మీలో సైతం ఫలించు. ఏంటి ఫలించింది? సువార్త ఫలం. ఏంటయ్యా సువార్త ఫలం? సువార్త అంటే యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఆయన చనిపోయి మన పాపముల కొరకు ఆయన తిరిగి లేచిందే సువార్త ఫలం. దాన్ని మనం ఆస్వాదించాలి, అనేకులకు మనము తెలియపరచాలి. ఇది సువార్త ఫలం. మీలో సైతం అది ఫలిస్తుంది అన్నాడు. కాబట్టి మనం రక్షణ పొందాం. మనం పొందిన రక్షణ ఇతరులకు మనము తెలియచేయాలి. చివరిని చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యంలో ఆయన చేసిన ప్రతి ఉపకారానికి మనం చేయవలసిన పని ఏంటంటే అక్కడ ఉంది ప్రియులారా. కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జీవా ఫలము అర్పించు. జీవా ఫలము అర్పించు అంటే కృతజ్ఞత స్తుతులు ఈ నోరార ఈ నాలుగుతో పలుకుచ్చు ప్రజల మధ్య సాక్షి జీవితాన్ని పంచుకోవాలి. మా బిడ్డలకు ఎదిగి అనుభవించాడు. 10th క్లాసులో ఆగిపోలేదు, ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి కృప చూపాడు. కాలేజ్ ఫర్దర్ గా కాలేజ్ స్టడీస్ కి వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. మంచి మార్కులతో పాస్ అయ్యని ఆ బిడ్డల గురించి ఆ తల్లిదండ్రులు ఉప్పొందుతూ ఈ మంచి కోరికను ఏర్పాటు చేశారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి జీవితం ఫలింపు లేకపోతే ఏమవుతుంది మీరే చెప్పండి. ఈ చెట్టు ఫలించలేదు, కనబడే చెట్టు ఫలించలేదు, వేసిన చెట్టు ఫలించకపోతే ఏం జరుగుతుంది? నరకబడుతుంది. అవును ప్రియులారా, దాన్ని బట్టి ఆ స్థలం అర్థమైపోతుంది. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే మీరు చూడండి ప్రియులారా, లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మీరు అక్కడ చూస్తారు, 8, 9 వచనాల్లో మీరు చూస్తారు. ఆ తోటమాలి అంటున్న మాట ఏంటంటే ఈ సంవత్సరము కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఏదైనా 3 సంవత్సరాలు చూశాను, ఒక్క పండు కూడా ఇది ఫలించలేదు, దీన్ని నరికేయమని తోట యజమాని చెబితే తోటమాలి చెప్పుచున్న మాట ఈ సంవత్సరం కూడా ఉండనేమో. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎందుకు ఉండనిస్తున్నాడు? ఎందుకు తన సంఘములు, తన తోటలో, తన రాజ్యంలో ఎందుకు ఉండనిస్తున్నాడు అంటే మీదటికైనా నీవు బాగా చదువుతావని, ప్రయోజనకారిగా మారుతావని, ఫలిస్తావని, పై ఉత్తమమైన జీవితంలో ప్రవేశిస్తావని దేవుడు ఏం చేశాడు? 1 సంవత్సరం అని దయా కిరీటం దేవుడు ఉచితంగా ఇచ్చాడు. కనుకనే మరి పాస్ అయ్యాం. పై తరగతిలో దీనికంటే ఎక్కువగా మీరు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. కనుక జీవితము అది అర్థవంతంగా ఉంటుంది. నా మాటలు విరమిస్తున్నాను ప్రియులారా. మీరు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మా పిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్న మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే వారు ఫలిస్తున్నారు. ఇంకా రాబో దినాలు అనేక రీతులుగా మీరు ఫలించాలని, వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మెండుగా బిడ్డలను ఆశీర్వదించి దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. మరొకసారి వందనాలు.